ఎవరు ఎంత హేళన చేసినా నువ్వు తొందరపడకు. హేళన చేసిన వారితోనే సలాం కొట్టించే సత్తా ఒక్క కాలానికే ఉంది. నువ్వు ఓర్పుగా ఉంటే నీ నేర్పు ప్రపంచానికి తెలుస్తుంది. బంధాలను కలిపేది మాటే, బంధాలను తెంచేది మాటే. గాయాన్ని చేసేది మాటే, గాయాన్ని ఆపేది మాటే. ప్రాణం పోసేది మాటే, ప్రాణం తీసేది మాటే. మాటే నిన్ను ఓడిస్తుంది, మాటే నిన్ను గెలిపిస్తుంది. అందుకే మాట్లాడే ముందు జాగ్రత్త. జీవితంలో ఏది కోల్పోయినా పర్లేదు, కానీ ఇంకొకరి కోసం మనల్ని మనం కోల్పోకూడదు. ఎందుకంటే మన ఇష్టం అది మనకు మాత్రమే తెలుసు. ఇంకొకరి కోసం మనల్ని మనం వదిలేసుకుంటే మన గమ్యం ఏంటో మనకి తెలియకుండా పోతుంది. వ్యక్తిత్వాన్ని వదులుకొని మరీ బంధాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనల్ని మనలా ఇష్టపడిన వాళ్ళు మనతోనే ఉంటారు. నచ్చని వాళ్ళు ఎప్పటికైనా వెళ్ళిపోతారు. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండే మార్గాలు. మన సమస్యలను ఇతరులకు చెప్పకూడదు, ఇతరుల సమస్యల్లో మనం తలదూర్చకూడదు. ఒకటి గుర్తుపెట్టుకో, ఎంత అవైలబుల్గా ఉంటావో అంత అలసైపోతావు. ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో అంత చీప్ అయిపోతావు. నటిస్తూ నమ్మించే వాళ్ళు కొందరు, నమ్మి మోసపోయే వాళ్ళు కొందరు, ఎన్ని నిజాలు చెప్పినా నమ్మని వారు కొందరు. అబద్ధాన్ని నిజమని నమ్మేవారు కొందరు, చెప్పిన మాటలు విని మనల్ని దూరం పెట్టేవాళ్ళు మరికొందరు. మనమంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా మనల్ని అప్పున చేసుకునే వాళ్ళు కొందరు. ఏడిస్తే నాటకం అంటారు, నవ్వితే ఏ బాధలు లేవు అంటారు, మౌనంగా ఉంటే తప్పు ఒప్పుకున్నట్టే అంటారు. మాట్లాడితే చెడ్డవారు అంటారు, మాట్లాడకపోతే అహంకారి అంటారు. ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అనే వాళ్ళను వాళ్ళ కర్మకే వదిలేయాలి. మనం మనలా బ్రతకాలి. మిమ్మల్ని చులకనగా చూసే వారి నుండి, పరిష్కారం లేని గొడవల నుండి, మీ విలువ తెలియని వారి నుండి, మీ మనసుని కష్టపెట్టే విషయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. జీవితంలో ఎప్పుడూ కూడా ఒకరికి భయపడి బ్రతకకు, ఒకరిని తక్కువ చేసి మాట్లాడకు. మరణాన్ని అయినా ఎదురించి నిలబడు, కానీ నీకు మర్యాద ఇవ్వని వారి దగ్గర అస్సలు ఉండకు. నీకు విలువనివ్వని వారి దగ్గర అస్సలు ఉండకు. ఉండి జీవితాన్ని వృధా చేసుకోకు. ఊసర వెళ్ళి తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం రంగులు మారుస్తుంది, కానీ మనిషి మాత్రం సరదా కోసం, అవసరాల కోసం రంగులు మారుస్తూ బ్రతుకుతున్నాడు.
ఈరోజు నీ అవసరాల కోసం రంగులు మార్చొచ్చు. ఏదో ఒక రోజు నీ అసలు రంగు బయటపడుతుంది. అప్పుడు నువ్వు చేసిన తప్పులు అన్నిటికీ శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అప్పుడు తెలుస్తుంది నువ్వు నమ్మించి మోసం చేసిన వారి కన్నీటి విలువ. ఇష్టపడే వాళ్ళను ఏడిపించి బాధ పెట్టడం చాలా తేలిక, కానీ మన కోసం ఏడ్చేంత ప్రేమ ఉన్న వాళ్ళని పొందడం చాలా కష్టం. నీ మనస్తత్వం తెలిసి కూడా నిన్ను బాధ పెడుతున్నారంటే వారు ఎప్పటికీ మీ వారు కాదు. కోల్పోయిన వాటి గురించి కాదు, కోలుకోవడం గురించి ఆలోచించు. జీవితం కుదుట పడుతుంది. నీ మాట ఖరీదు అవతల వాళ్ళను బాధ పెట్టేలాగా ఉండకూడదు. ఎందుకంటే ఆ మాటతో నీ విలువ తగ్గిపోతుంది. చుట్టూ ఉన్న ప్రతి మనిషి, ప్రతి వస్తువు నీకు ఏదో ఒక ఆనందాన్ని ఇస్తూనే ఉంటాయి. కానీ నువ్వే ఒకరి మీద ఆధారపడి వాళ్ళు లేకపోతే సంతోషమే లేదు అని బాధపడుతూ ఉంటావు. వెనక్కి తగ్గిన ప్రతి వాడు చేతకాని వాడు కాదు. కొందరు పరిస్థితులకు, బాధలకు, బంధాలకు తల వంచుతారు. తగ్గారు కదా అని తక్కువగాను చులకనగాను చూడకు. నీ బలం ఎవరికి తెలియకపోయినా పర్లేదు, బ్రతికేయగలవు. కానీ నీ బలహీనతను మాత్రం ఎవరికి తెలియనివ్వకు, బ్రతకనివ్వరు. జీవితంలో ఏం కోల్పోయినా పర్వాలేదు, నిలబడొచ్చు. కానీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతే బ్రతకలేము. అజ్ఞానం మాట్లాడిన తర్వాత ఆలోచిస్తుంది, జ్ఞానం మాట్లాడిన తర్వాత ఆలోచిస్తుంది. మాట అనేది మరణించిన తర్వాత కూడా బ్రతికే ఉంటుంది. కానీ కొన్ని మాటలు మానసికంగా మనిషిని మరణించేలా చేస్తాయి.